హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ కార్టూన్ లేడీ బ్లాగ్స్ అనమాట. సో పాత ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇది కూడా అలానే సపోర్ట్ చేయండి. సో ఇంకా సండే వచ్చింది కదా, ఇంకా అందరికీ ముందుగా హ్యాపీ సండే. సో సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా, అందుకని అయితే కనుక పీతల మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఈరోజు అయితే కనుక పీతలు తెచ్చుకున్నాము. ఇంకా బతుకున్న పీతలు ఇంకా బయటే చేంజ్ చేసి తెచ్చుకున్నాము. సో వండడానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవన్నమాట. ఇంకా వంట చేస్తుంది అయితే కనుక నేనైతే చేయనమాట, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. సో నాన్ వెజ్ అంటే మనం అంత వండలేమనుకోండి, ఆయన వండినట్టు. ఆయన అంటే మా ఆయన. సో ఇంకా దానికి కావాల్సినవి ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ వేస్తుంటారు. మనం జస్ట్ వీడియో తీసుకునేంతవరకే, తిన్నంతవరకే అనమాట. ఇంకెక్కువ ఇన్వాల్వ్ అయ్యామంటే కూర బాగా రావాల్సింది కాక బరస్ట్ అయిపోద్ది అనమాట. సో ఇంకా మటన్ మసాలా, కారం, ఉప్పు, ఇంకా ఏంటది పెరుగు, సారీ గైస్, ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మొత్తం మంచిగా లెమన్ పిండేసి కలిపేస్తున్నారనమాట. చూడండి నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఈవెన్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా అవి ఏం వేసారు అన్నది నాకు తెలియట్లేదు. అదనమాట. ఇంకా వీడియో చూసే మీరు వండుకోవాలి. ఒకవేళ వండుకోవాలని ట్రై చేస్తే నా మాటలు వింటూ కానీ వండుకున్నారంటే కూర వెళ్ళట్టే, ఉన్నదే మాట్లాడుకోవాలి. సో ఇంకైతే పెనం పెట్టి ఆయిల్ వేసాము. ఇంకా ఆనియన్స్ అయితే నేనే కట్ చేశాను. అలాంటి విషయాల్లో మనం అసలు తగ్గం, హెల్ప్ చేస్తామన్నమాట. తిన్న విషయాల్లో, ఇలాంటి విషయాల్లో ఉన్నదే చెప్పుకోవాలి. ఇంకా మిర్చి ఒకటి వేస్తామన్నమాట. ఇంకా అవన్నీ మంచిగా ఆయిల్ అయితే బాగా మరగనివ్వాలి, అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఉప్పు, అది ఎందుకంటే కనుక ఆనియన్స్ బాగా మగ్గడానికి అనమాట. సో అవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటాము. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే కనుక టొమాటోస్ వేసుకున్నారనమాట ఈయన. టొమాటోస్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ ఆయన చెప్తున్నారు, మొత్తం నేనే చేస్తున్నాను అనుకోండి. అది ఆయన చేస్తారు కానీ చేసినట్టు ఉండదు. మొత్తం నాదే ఉంటుంది కానీ ఆయనే చేస్తారు, ఎందుకంటే మనకు ఎలా చేయాలో తెలియదు కాబట్టి. సో ఇంకా పీతలు మొత్తం కలిపేశాను కదా, ఇవన్నీ వేసి ఇంకా అవి కూడా అందులో వేసి అటు ఇటు మంచిగా ఆయిల్ వాటికి పట్టేలా కలుపుకోవాలన్నమాట. చూడండి పీత అయితే ఎలా కనిపిస్తుందో. సో ఇదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అన్న మగ్గించాలన్నమాట. 5 to 10 మినిట్స్ మగ్గించిన తర్వాత మూత ఓపెన్ చేస్తేనా ఇలా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు, కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచినప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత గుమగుమలాడుతూ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఆకలిని అణిచివేయాలి, అప్పుడే మంచి కూర మరిగి టేస్ట్ వస్తుంది. పీతలు కూడా మంచి ఉడుకుతాయి అన్నమాట. సో ఇంకా తినేయడానికి టైం అవ్వస్తుంది. లోపల కడుపులో ఎలకలైతే పరిగెలాడుతున్నాయి, కూర కూడా పరిగెడుతుందనమాట. ఇంకా కూరని మూసి మన పని మనలో చేసుకోవాలి కదా. మరి సండే వస్తే ఇంక ఇంట్లో పనులు ఉంటాయి, నార్మల్ టైంలో ఇంకా డ్యూటీ ఉంటుంది. ఇంకా అలా చేసుకున్న తర్వాత సో ఇంకా కూర అయితే కనుక మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో టీవీ పెట్టుకొని కంచాలు పెట్టుకొని రెడీగా ఉండడమే. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్.